వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎవరైనా కష్టంలో ఉన్నా, ఏదైనా ఆపద వచ్చినా లేదా యాక్సిడెంట్ జరిగినా మనకు వెంటనే గుర్తుకు వచ్చేది డయల్ 100. పోలీసుల హెల్ప్ కోసం దశాబ్దాలుగా మన మైండ్ లో ముద్రపడిపోయిన నెంబర్ అది. కానీ ఇక నుంచి మీరు డయల్ 100కు కాల్ చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాయి. పోలీసుల కోసం 100, అగ్నిమాపక దళం కోసం 101, అంబులెన్స్ కోసం 108, ఇలా ఏ ఆపద వచ్చినా వేర్వేరు నెంబర్లకు కాల్ చేసి సమయం వృధా చేసే అవసరం ఇకపై తెలంగాణ ప్రజలకు లేదు. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ 1 నేషనల్ 1 ఎమర్జెన్సీ నెంబర్ తరహాలో తెలంగాణలో డయల్ 112 నెక్స్ట్ జెన్ వ్యవస్థను రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ తాజాగా ప్రారంభించారు. అసలు ఈ డయల్ 112 ఎలా పనిచేస్తుంది, దీని లాభాలేంటో లెట్స్ వాచ్. మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు భయంతో ఏ నెంబర్కు కాల్ చేయాలో ఒక్కసారి మర్చిపోతూ ఉంటాం. దొంగతనం జరిగితే పోలీస్ నెంబర్, మంటలు అంటుకుంటే ఫైర్ ఇంజన్ నెంబర్, మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ నెంబర్, ఇలా రకరకాల నెంబర్లు గుర్తుపెట్టుకోవడం సామాన్యులకు కష్టమైన పని. అందుకే ఈ గందరగోళానికి చెక్ పెడుతూ నెక్స్ట్ జెన్ డయల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మీకు రోడ్డు ప్రమాదం జరిగినా, నేరాలు లేదా దొంగతనాలు జరిగినా, అగ్ని ప్రమాదం సంభవించినా, మహిళలు లేదా పిల్లలు ఆపదలో ఉన్నా, చివరకు వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు కాల్ చేయాల్సిన ఏకైక నంబర్ 112. ఈ సిస్టమ్ ను తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆపరేట్ చేస్తారు. మీరు 112కు కాల్ చేయగానే మీ ఫోన్లోని జీపీఎస్ టెక్నాలజీ ద్వారా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఆ ఖచ్చితమైన లొకేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు ఆటోమేటిక్ గా చేరిపోతుంది. మీరు 112కి కాల్ చేయగానే అది కమాండ్ సెంటర్లోని ఆపరేటర్ కు వెళ్తుంది. వాళ్ళు మీ పరిస్థితి ఏంటి, మీకు పోలీసుల సహాయం కావాలా లేదా అంబులెన్స్ కావాలా అనేది అడిగి తెలుసుకుంటారు. అదే సమయంలో సిస్టమ్ మీ జియో లొకేషన్ ను పసిగడుతుంది. మీరు ఉన్న లొకేషన్ ను అత్యంత సమీపంలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ కారు, ఫైర్ టెండర్ లేదా అంబులెన్స్ కు కంట్రోల్ రూమ్ నుంచి తక్షణమే మెసేజ్ వెళ్తుంది. వాహనాలకు అమర్చిన ట్రాకింగ్ సిస్టమ్ వల్ల వాళ్ళు ట్రాఫిక్ లేని రూట్లోని మీ దగ్గరికి క్షణాల్లో చేరుకుంటారు. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకునే వరకు కంట్రోల్ రూమ్ వాళ్ళు మీతో టచ్ లోనే ఉండి ట్రాక్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఎలాంటి లేట్ లేకుండా సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతుంటుంది. ఒక్కోసారి ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి మాట్లాడే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అలాంటి అత్యవసర సమయాల్లో ఈ సిస్టమ్ ఒక పవర్ఫుల్ ఫ్యూచర్ ను అందిస్తుంది. మీకు ఆపద వస్తే మీ స్మార్ట్ మొబైల్ పవర్ బటన్ ను వేగంగా వరుసగా 3 సార్లు నొక్కండి. అది ఆటోమేటిక్ గా పానిక్ కాల్ యాక్టివేట్ చేసి కంట్రోల్ రూమ్ కు మీ లొకేషన్ అలర్ట్ పంపుతుంది. కీప్యాడ్ ఫోన్ యూజర్లకు మీ బేసిక్ ఫీచర్ ఫోన్లో 5 లేదా 9 నెంబర్ బటన్ను లాంగ్ ప్రెస్ చేసినా గట్టిగా నొక్కిపట్టి పానిక్ కాల్ చేయవచ్చు. అలాగే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 112 ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ఇందులో షౌట్ అనే స్పెషల్ ఫీచర్ ఉంది. ఇది యాక్టివేట్ చేస్తే కంట్రోల్ రూమ్ తో పాటు మీ చుట్టుపక్కల ఉన్న రిజిస్టర్ వాలంటీర్లకు కూడా మీ కష్టం తెలిసిపోయి క్షణాల్లో సహాయం అందుతుంది. ఈ డయల్ 112 వ్యవస్థ సంవత్సరంలో 365 రోజులు, రోజులో 24 గంటలు పనిచేస్తుంది. అయితే పోలీసులకు ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. ప్రతిరోజు లక్షలాది కాల్స్ వస్తూ ఉంటే అందులో కేవలం 1% లోపే నిజమైన ఎమర్జెన్సీ కాల్స్ ఉంటున్నాయి. మిగతావన్నీ ప్రాంక్ కాల్స్, రాంగ్ నెంబర్స్ ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ పోలీసులు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను కూడా వాడుకోబోతున్నారు. ఏఐ ద్వారా ఏది ఫేక్ కాల్, ఏది నిజమైన కాల్ అని ఫిల్టర్ చేసి రెస్పాన్స్ టైంను మరింత పెంచుతున్నారు. ఇది అత్యవసర ప్రాణాలను కాపాడే లైఫ్ లైన్. ఆడుకోవడానికో ఫేక్ కాల్స్ చేయడానికో ఈ నెంబర్ను వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇకపై పోలీసులైనా, ఫైర్ ఇంజిన్ అయినా, అంబులెన్స్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఇంట్లో పిల్లలకు నేర్పించాల్సింది ఒకే ఒక్క నెంబర్ 112. మీ ఫోన్లో ఈ నెంబర్ను ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా సేవ్ చేసుకోండి.